హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా అభిషేకం చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే 6 గంటల నుంచెళ్ళి ఇంకా నేను ఉదయం నుంచెళ్ళి చేసుకుంటూ వస్తే 11 సార్లు అవుతుందండి అభిషేకం మాత్రం. ఖచ్చితంగా నిన్న మాటల్లో పడి 12 సార్లు జరుగుతుందని చెప్పేసానండి. 11 సార్లు లేదా 5 సార్లు, 9 సార్లు అలా లేకపోతే ఒక్కసారైనా చేసుకుంటానండి. చేతనవ్వకపోతే. చేతనైతే మాత్రం ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. గంటకి, 2 గంటలకి చేసుకుంటూనే ఉంటాను. ఇంకా ఈవినింగ్ 6 తర్వాత నుంచి మనం చేసుకోవాలని అంటున్నారు కదండీ పెద్దలు. దాన్ని బట్టే చేసుకుంటానండి. ఎందుకంటే ముందు అంతలా చేయకపోయేదండి నేను. నాకేమీ తెలియదు. కానీ నేను ఇంకా కొంచెం ఫాలో అవుతున్న కాడి నుంచి ఎవరైనా అయ్యగార్లు చెప్పేది, "అయ్యో! మంచిదేనేమో అభిషేకమే కదా చేసేది. ఏం చేస్తున్నాం ఇంకా. మనం ఒక్క పొద్దు ఎలాగో ఉంటామది. తర్వాత జాగారం ఉంటాను. కాబట్టి ఈ పనులు చేసుకుంటూ ఉంటే నాకు దేవుడి మీద ఇంకా ఎక్కువ ధ్యానం ఉన్నట్టుంటదండి. ఏది గుర్తుకు రాదు. ఇంకా బయటికి వెళ్ళటం అంటే ఏదన్నా ఒక సంవత్సరం బయటికి వెళ్తాను కానీ, ఇంట్లోనే ఉండి చేసుకుంటానండి. ఎందుకంటే బయటికెళ్తే ఇంకా నీరసం వచ్చేస్తదండి నాకు. నా వల్ల కాదండి. మంచిగా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. బయటికి వెళ్ళి వచ్చేసి 3 గంటలకు అలా వచ్చేసి, నైటంతా ఉండి 3 గంటలకొచ్చి ఇంక ఇంట్లో పనంతా చూసుకునేదాన్నండి. ఇంకా అలా నేను పనులన్నీ చేసుకొని ఒక పొద్దు 6 గంటలకి ఇచ్చేసేదాన్ని. ఇంక చక్కగా మనం ఆ టైంకు 6 గంటలకు ఒక్క పొద్దు ఇడిచేసిన తర్వాత ఇంకా పనులు ఏదన్నా ఉంటే చేసుకొని, ఇంకా వంట చేసేసి చక్కగా అన్ని కూరలు ఒక 2, 3 కూరలు, అన్నం ఇష్టమైనయి అన్నీ చేసుకొని, నా పిల్లలు, నేను, కుటుంబం అంతా తినేదండి మేము. అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడు అలా కుదరటం లేదండి. ఇప్పుడంటే ప్రతి సంవత్సరానికి సంవత్సరం కొద్ది కొద్దిగా నాకు ఆహ్, నీరసం అయితే ఎక్కువవుతుందండి. ఆ నీరసం వల్ల నిజంగా నా గొంతు కూడా సరిగ్గా రావడం లేదండి. వాయిస్ ఇవ్వాలంటే, ఇంక నేను ఇవాల్టికి నేను వాయిస్ ఇవ్వలేను నాన్న అంటే, "కొంచెం ఇవ్వమ్మా ఏం కాదు" అని చెప్పి చెప్తున్నాడండి మా వోడు. అందుకనే ఇస్తున్నానండి. ఇలాగా శివయ్యకైతే అన్నీ ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చారండి మా వారు. ఇలాగా ఫ్రూట్స్‌తో అభిషేకం చేసుకున్నా అండి. పళ్ళ అభిషేకం అండి ఇది స్వామివారికి. అన్నీ చేశానండి. కొద్ది కొద్దిగా పెడతాను. అన్నిటికి తోటి చేసినప్పుడు కొద్ది కొద్దిగా వీడియో తీశానండి. ఎక్కువ వీడియో తీస్తూ చేయటం అంటే నా వల్ల అవ్వలేదండి. అందుకనే ఇంకా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం చేసుకుంటూ ఏది వీలైన క్లిప్ అయితే అది తీశానండి. వీడియో తీస్తూ పూజ చేసుకోవాలి అంటే ఇంక వల్ల కాదండి. ఇంక వీడియో అలా పెట్టేస్తాము అంటే ఇటు అటు నడవడానికి కొంచెం ఇబ్బందవుతదండి. అందుకనే ఇంక పెట్టేసి చేయలేనండి. అందుకనే మీకోసం కొద్దిగా పెడుతున్నా అండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. శివయ్యకి నేను చేసుకున్న అభిషేకాలండి అన్నీ పెడతాను. శివయ్యని మాత్రం అందరూ మంచిగానే ఉపవాసం, జాగారం చేసి ఉంటారు. అందరూ కూడా చక్కటి కూరలు, అన్నం మీకిష్టమైంది చేయించుకొని తినండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.